ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఇంకో 4 రోజులే మిగిలున్నాయి. వచ్చే సోమవారం రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఒకే రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ లండన్కు వెళ్లనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల 15వ తేదీన లండన్కు బయలుదేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్. 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. జూన్ 1వ తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన అనంతరం అదే రోజున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్, భారతీ దంపతుల కుమార్తెలు వర్షారెడ్డి, హర్షారెడ్డి లండన్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులు. 2019లో పోలింగ్ తర్వాత వైఎస్ జగన్ దంపతులు లండన్ వెళ్లారు. ఈసారి కూడా 2024లో పోలింగ్ ముగిసిన తర్వాత లండన్ వెళ్లనున్నారు. చూడాలి మరి ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉంటాయో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.